డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగానే ప్రపంచానికి పరిచయం ఉన్న పక్కా బిజినెస్ మ్యాన్. ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అది వ్యాపార కోణంలోనే ఉంటుంది. నీకేం కావాలి, నాకేమిస్తావు అనే సూత్రమే ట్రంప్ దగ్గర నడుస్తుంది. మిగిలినవేవి ఆయన దగ్గర వర్కౌట్ కావు. ట్రంప్ ఈ వైఖరే ఇప్పుడు జెలెన్స్కీని చిక్కుల్లో పడేస్తోంది. కాస్త మద్దతిస్తే పుతిన్ కథ ముగించేస్తా అంటూ బింకాలకు పోయిన జెలెన్స్కీ ఇప్పుడు ఆ మద్దతు కోసం దేశాన్నే తాకట్టు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఇంతకు యుద్ధాన్ని ముగించేందుకు జెలెన్స్కీ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? పుతిన్ ముందు తల వంచకుండా ట్రంప్ను సీన్లోకి ఎందుకు దించుతున్నారు? 3 ఏళ్ల యుద్ధాన్ని ముగించేందుకు యుక్రెయిన్ను తాకట్టు పెట్టక తప్పదా? వాది స్టోరీ. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఊహించని మలుపు. రష్యాతో చర్చలకు సిద్ధమని జెలెన్స్కీ ప్రకటన. పరువు కోసం ఉక్రెయిన్ తాకట్టు పెడుతున్నారా? ఫిబ్రవరి 24తో ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి 3 ఏళ్లు పూర్తవుతాయి. కానీ సమస్య అది కాదు. యుద్ధంలో ఉక్రెయిన్ ఓటమి అంచులో నిలిచింది. సాధారణంగా అయితే తమకి అమెరికా అండగా నిలుస్తుందన్న ధీమాలో జెలెన్స్కీ ఉండాలి. కానీ ట్రంప్ ఎంట్రీ తర్వాత సీన్ మారింది. అమెరికా తమకు మద్దతిస్తుందన్న గ్యారంటీ లేదు. దీంతో జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు. రష్యాతో భూభాగ మార్పిడికి తాము సిద్ధమని పేర్కొన్నారు. అయితే రష్యా ఉక్రెయిన్ భూభాగాలు విడిచిపెడితేనే తమ అధీనంలో ఉన్న కర్క్స్ ను వారికి అప్పగిస్తామని షరతు పెట్టారు. వాటిలో ఏ భూభాగాలను తిరిగి తీసుకుంటారని మీడియా అడగ్గా తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవి అన్నారు. ఏవి తిరిగి తీసుకోవాలనే అంశంపై చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు చూద్దామని బదులిచ్చారు. తాము అనుకున్నది జరగాలంటే రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు జరిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృషి చేయాలని కోరారు. అందుకు ట్రంప్ ముందు కీలక ప్రతిపాదన సైతం పెట్టారు. రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలకు ట్రంప్ చొరవ తీసుకుంటే అమెరికాకు చెందిన సంస్థలకు ఉపయోగపడే పునర్నిర్మాణ ఒప్పందాలు చేసుకుంటామని జెలెన్స్కీ ఆఫర్ చేశారు. తమ దేశంలో అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని, వాటి వల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని ఆశ చూపారు. ఉక్రెయిన్లోనూ ఉద్యోగాలు సృష్టించొచ్చని తెలిపారు. కానీ ఈ ప్రతిపాదన ఇప్పుడే ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఉక్రెయిన్కి సాయంపై నాకేంటి అని ట్రంప్ అడుగుతున్నారు కాబట్టి ఉక్రెయిన్కు సాయం చేయడానికి బదులుగా ఆ దేశంలోని ఖనిజ వనరుల్ని తమకు ఇవ్వాలని ట్రంప్ ఇటీవలే తేల్చి చెప్పేశారు. లిథియం, యురేనియం, టైటానియం వంటి విలువైన ఖనిజాలను ఇస్తేనే సాయం చేస్తామని స్పష్టం చేశారు. నివేదికల ప్రకారం లక్షల కోట్ల డాలర్ల విలువైన ఖనిజ నిక్షేపాలు ఉక్రెయిన్లో ఉన్నాయి. ఆ ఖనిజాలు ఎవరి దగ్గర ఉంటే ప్రపంచంపై ఆధిపత్యం వారిదే అవుతుంది. అందుకే ట్రంప్ ఆ ఖనిజాలను కోరుకుంటున్నారు. ఇక్కడ ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేయాలంటే బదులుగా అమెరికాకు కూడా లాభం ఉండాలన్నది ట్రంప్ యోచన. నిజానికి ప్రస్తుతం అమెరికా ఆయుధాలకు డబ్బిచ్చే పరిస్థితుల్లో ఉక్రెయిన్ లేదు. అమెరికా నుంచి సాయం పొందకపోతే ఉక్రెయిన్ రష్యాలో విలీనం కాక తప్పదు. కాస్త వివరంగా చెప్పాలంటే జెలెన్స్కీకి అమెరికా తప్ప మరో ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే ఉక్రెయిన్ అమెరికా లైట్ తీసుకుంటే పశ్చిమ దేశాలు కూడా కీవుకు అండగా నిలిచే సీన్ ఉండదు. అందుకే జెలెన్స్కీ కీలకమైన విక్టరీ ప్లాన్ లో ఈ ఖనిజాలను కూడా చేర్చారు. తమ ఖనిజాలను అమెరికా దేశ కంపెనీలు తవ్వాలని జెలెన్స్కీ కోరుకుంటున్నారు. దీనికి బదులుగా ఉక్రెయిన్ కు మిలిటరీ సాయం అందించాలని అడుగుతున్నారు. తాజా ప్రతిపాదనలను అదే స్పష్టమైపోతోంది. వివరంగా చెప్పాలంటే పుతిన్ నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఉక్రెయిన్ ను అమెరికాకు అప్పగించాలని డిసైడ్ అయ్యారన్నమాట. మరోవైపు యుద్ధం ముగించడంపై ట్రంప్ తో చర్చలకు తాము సిద్ధమని జనవరి 24న రష్యా అధినేత మీడియాకు తెలిపారు. అయితే ఈ ప్రకటన తర్వాత పుతిన్ యుద్ధంలో మరింత దూకుడు పెంచారు. క్షిపణులు, డ్రోన్లతో కీవుపై భీకర దాడులు మొదలుపెట్టారు. ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధమని చెప్పిన పుతిన్ ఈ రేంజ్లో దాడులు చేస్తారని బహుశా జెలెన్స్కీ కూడా అనుకుని ఉండరు. రష్యా ఇదే దూకుడు కొనసాగిస్తే ఉక్రెయిన్తో చర్చలు జరపాల్సిన అవసరమే ఉండదనే చర్చ కూడా మొదలైంది. ఇలాంటి సమయంలో అమెరికా హ్యాండ్ ఇస్తే ఉక్రెయిన్ రష్యాలో విలీనం కాక తప్పదు. అదే జరిగితే జెలెన్స్కీకి అవే ఆఖరి రోజులు కావడం ఖాయం. ఇవన్నీ తెలుసు కాబట్టి చివరి అస్త్రంగా నాటో పశ్చిమ దేశాలకు అల్టిమేటం జారీ చేశారు. తమకు నాటోలో సభ్యత్వము లేక అణ్వస్త్రాలు ఇవ్వడమో ఏదో ఒకటి త్వరగా తేల్చాలని స్పష్టం చేశారు. ఇప్పట్లో నాటో సభ్యత్వం ఇచ్చే ఆలోచన లేకపోతే వెంటనే అణ్వాయుధ క్షిపణులైనా తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ జెలెన్స్కీని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఏదో రకంగా ట్రంప్ నే బతిమాలుకోవాలనే నిర్ణయానికి జెలెన్స్కీ వచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ ఉక్రెయిన్ ఏదో రోజు రష్యాలో భాగం కావచ్చు, కాకపోవచ్చు అని పేర్కొన్నారు. ఇక్కడ తనతో సఖ్యతగా ఉంటే రష్యా నుంచి కాపాడుతానని, లేదంటే రష్యాలో విలీనం కాక తప్పదని చెప్పడమే ట్రంప్ ఉద్దేశ్యం. ట్రంప్ లెక్క జెలెన్స్కీకి బాగానే అర్థమైనట్టుంది. అందుకే సేఫ్ గేమ్ స్టార్ట్ చేశారు. ఇక రష్యా ఉక్రెయిన్ పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న తన రాయబారి కీత్ కెలాగ్
సాగును త్వరలో కీవుకు పంపనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ వచ్చే వారం మ్యూనిచ్లో జెలెన్స్కీతో భేటీ కాబోతున్నారు. కాబట్టి జెలెన్స్కీ ఏం చేసినా ఇప్పుడే చేయాలి. ట్రంప్ అడిగిన విలువైన ఖనిజాలు ఇచ్చేస్తే యుద్ధంలో అమెరికా మద్దతు కొనసాగుతుంది. ట్రంప్ తలుచుకుంటే పుతిన్ను ఓడించడం పెద్ద కష్టమేం కాదనేది జెలెన్స్కీ ఆలోచన. అందుకే ట్రంప్ డిమాండ్లకు తలొగ్గి ఉక్రెయిన్ను అమెరికా చేతిలో పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. మొత్తం ఎపిసోడ్లో ఒకటి మాత్రం నిజం. అమెరికా రష్యా సంఘర్షణల్లో అనవసరంగా తలదూర్చి చివరికి ఉక్రెయిన్ను అమెరికాకు తాకట్టు పెట్టే పరిస్థితికి జెలెన్స్కీ వచ్చినట్టు కనిపిస్తోంది.